కొవ్వూరు మండలం వేగూరు పంచాయతీలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మారుతి ప్రసాద్ అనే వ్యక్తి నిబంధనకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఉన్న పంట కాలమును పూడ్చి వేసి ప్రహరీ గోడలు నిర్మించిన వైద్యం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వేగూరు గ్రామ రైతులు మాట్లాడుతూ ఈ మారుతి ప్రసాద్ అనే వ్యక్తి ఓ రైతు దగ్గర పొలం కొని పొలాలకు నీరు వెళ్లే గుంట కాల్వను పూర్తి చేసి కొందరి రైతులకు నీరు అందకుండా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆ పంట కాల్వపై ప్రహరీ నిర్మించుకున్నాడని నిబంధనలకు విరుద్ధంగా వేగూరు కాల్వ నుండి పైపుల ద్వారా తమ పొలాలకు అందవలసిన నీరుని ఆ ప్రభుత్వ ఉద్యోగి ఒక బావి తవ్వించి నీరు నిల్వ ఉంచి తన పొలాలకు తీసుకుంటున్నాడని, దానివల్ల వారి పొలాలకు నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇరిగేషన్ అధికారుల సహాయంతో రైతులు కాల్వల పూడిక తీస్తున్న సమయంలో అతను అడ్డుకొని కాల్వల పనులను నిలిపేశారు. దీనిపై స్థానిక రైతులు అడగక వారిపై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ కాలంలో నీరు ఎటు కదలలేక సమీపంలోని ఎస్టీ కాలనీలోకి నీరు చేరి నీటి మునిగిన పరిస్థితి ఏర్పడి కాలనీవాసులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇప్పటికైనా మా రైతుల మీద దయ ఉంచి ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సంబంధిత అధికారులు ఆ పంట కాలువ పూడిక తీసేందుకు మాకు అనుమతులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే ఈ కాలువ మానవ కాలువలో నుంచి చీలు కాలువ, దీన్ని వంటకుంట కాలువ అంటారు. ఇది మేము చిన్నపిల్లకాయలప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఉంది. మేము స్కూల్లో చదివేటప్పుడు కూడా ఆ స్కూల్లో నుంచి ఈ కాళ్ళకు వచ్చి ఆడుకొని అట్లాగే పోతూ ఉండేవాళ్ళం. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు 48 సంవత్సరాలు ఇప్పుడు. అప్పటి నుంచే తెలుసు ఈ కాలువ గురించి. కానీ ఏంటంటే గతంలో దీన్ని ముగ్గురు అమ్మారు. ముగ్గురిని పిలిపించినా కూడా వాళ్ళ కాలువ మేము అమ్మలేదు. కాలువ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కాలువ అయితే ఉంది, మేము అసలు కాలువ అమ్మలేదు. కానీ ఏంటంటే వీళ్ళు మీరు అమ్మేశారని వాళ్ళు అంటుంటే వాళ్ళని కూడా మొన్న పిలిపిస్తే వాళ్ళు కూడా కాలువ అమ్మలేదని చెప్పారు. కానీ ఈయన ఏంటంటే కాలం మీకు ఇది లేదు, ఇట్లేదు, అట్టుంది అని చెప్తా. మారుతి ప్రసాద్ అని అతను ఇక్కడ ఒక ఫారెస్టర్ ఆఫీసర్ పొలం కొని అందరిని ఇబ్బందులు పెడతా ఉన్నాడు. మారుతి ప్రసాద్ చుట్టూ గోడ కట్టేస్తున్నాడు. కాంపౌండ్ వాళ్ళు మొత్తం ఆక్రమణలోనే గోడ కట్టున్నాడు. మొత్తం గోడంతా ఆక్రమణ. కాలం పారంబోకలో గోడ కట్టున్నాడు. నెక్స్ట్ ఏంటంటే అది ఏటు కాలువకి పైపులు పెట్టేసి ఒక పెద్ద బావి తవ్వి ఆ బావిలో నుంచి మోటార్లు పెట్టి నీళ్లు కొడతా. అది అసలు అది మరీ ఘోరమైన విషయం. అది వినాల్సిన విషయం. ఇరిగేషన్ వాళ్ళు మాకు ఈ కాలువ శాంక్షన్ ఇచ్చారు తవ్వుకోమని. ఈ కాలువ ఇరిగేషన్ వాళ్ళు శాంక్షన్ ఇచ్చారు. ఈ కాలువ తవ్వుతా ఉన్నాం. తవ్వేటప్పుడు అడ్డం పెట్టి ఆడేందంటే ఆ కాలువ మీద ఇల్లు కట్టి గోడ కట్టేస్తున్నాడు. మేము ఇల్లు కూడా తీయమంటాం. సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి ప్లేస్లో స్థలం ఇవ్వమని చెప్తున్నాం రైతులందరికీ. ఇరిగేషన్ వాళ్ళే మాకు కాలువ తవ్వుకోమని శాంక్షన్ ఇచ్చింది మా మేడం గారు, ఎమ్మెల్యే గారు. మా ఊర్లో ఒక 2 సంవత్సరాల క్రితం మారుతి ప్రసాద్ అనే పొలం కొని ఆ కాలువదంతా మాదేనని ఆ కాలువను మొత్తం ఆక్రమించుకుంటున్నాడు. ఇదేందని అడిగితే కోర్టులు అయ్యుండాయి అని చెప్పిన ఆయన ఒక పెద్ద ఆఫీసర్ అయిన దానివల్ల అందరినీ బెదిరించేస్తున్నాడు. ఆ కాలం మన తోనుకోనికుండా కోర్టులు, కేసులు, రంగాలని చెప్తా ఉన్నాడు సార్. మేమందరం పేదవాళ్ళమేను. 10 ఎకరాలు ఉండే రైతులేను. అందరూ 3 ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉండే రైతులేను. మాకు దయచేసి మా కాలువను మాకు ఉన్నట్టు గవర్నమెంట్తో మాట్లాడి మాకు సహాయం చేయండి. నా పేరు చింతల పెంచలయ్య. నేను ఎస్సీ క్యాండిడేట్ని. మనకు ఈ కాలువ కింద 3 ఎకరాలు ఉంది. ఏ ఊరు కాలువ? వేగూరు వంటకుంట కాలువ. దానికి పారుదల రాకుండా చేయాలని నా మారుతి ప్రసాద్ అనే అతను అరిగే ఫారెస్ట్ ఆఫీసర్ చూస్తున్నాడు. దాన్ని ఆఫ్ చేస్తున్నాడు సార్. ఎందుకు ఆఫ్ చేస్తున్నాడు? మీకు హక్కు లేదని చేస్తున్నాడు. ఇది 90 ఏళ్ళ నుంచి ఉంది ఈ కాలువ. గ్రామంలో ఎవరినైనా అడగండి. ప్లస్ ఇది గ్రామం సమస్య. ప్లస్ పైన వాళ్ళు ఎస్టీ కాలనీ ఉంది, గిరిజన కాలనీ. దానికి ముంపు కాలువ. ఆల్రెడీ ఎమ్మెల్యేకి కూడా తెలిసింది ఈ విషయం. అంతకుముందు ఆమె కూడా సహాయం చేస్తుంది. మా ఎమ్మెల్యే ద్వారా తగిన న్యాయం చేయమని మేము కోరుతున్నాము. అవును, గోడ తీయమంటే ఏమంటున్నాడా? గోడ కూడా తీయమని చెప్పటంలా. మేము గోడ పక్కన తీయమంటున్నాం. ఏమంటున్నాడు? గోడ అంచున కాలువ. గోడ కూడా మన ఆయన నష్టం కూడా చేయమంటున్నా. గోడ పక్కన ఇవ్వమంటున్నాం. దానికి ఏమంటున్నాడు? దానికి వీలు కదా అంటున్నాడు. ఈ కాలువ దొవ్వే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు. వాళ్ళు జేసీపీ వాళ్ళకి ఫోన్ చేసి నేను స్టే తెచ్చాను, నేను అది తెచ్చాను, పూర్తి తెచ్చాను, మా మిస్సెస్ హైకోర్టు లాయరు అది చెప్తా ఉన్నాడు.